ఇరాన్ మీదన యుద్ధానికి సంబంధించి తేల్చి చెప్పేస్తున్నాడు ట్రంప్. ఎప్పటిలోపు ఆపుతామనేది చెప్పమంటున్నాడు. ఇరాన్ రెచ్చిపోయినప్పుడల్లా మేము దాడి చేస్తామంటున్నాడు. అంటే ఇది ఒక నిరంతర యుద్ధం కింద సాగిస్తామని చెప్తున్నాడు. లైక్ ఆఫ్ఘనిస్తాన్ లాగా సుదీర్ఘకాలం పాటు సాగుతుందా? ఆఫ్ఘనిస్తాన్ మీదన 20 ఏళ్ల పాటు యుద్ధం అనాలి. డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్ మీద కాదు, తాలిబాన్ల మీద యుద్ధం తర్వాతన అక్కడ వేరే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. తమ మాట వినే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ అధ్యక్షుడు అమెరికా అవతలకి వెళ్ళిపోగానే పారిపోయాడు. అట్లుంటుంది. అట్లాగా ఇప్పుడు ఇరాన్లో ఏమన్నా తమ మాట వినే ప్రభుత్వం, పహ్లావీ ప్రభుత్వం లాంటిది ఏమన్నా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? జనం మాట వినరు. తాలిబాన్లు వెళ్ళిపోయాక ప్రభుత్వం వచ్చిన ప్రజలు చక్కటి హక్కులు పొందారు, ఆస్వాదించారు, సంపాదించుకున్నారు, రూపాయి మహిళలు చదువుకున్నారు, ఉద్యోగాలు చేశారు, వ్యవస్థలకు ఎదిగారు. కానీ అమెరికా వెళ్ళిపోగానే పారిపోయారు తాలిబాన్లు వస్తే. అంటే ఒకళ్ళ మీద ఆధారపడి బతికే జాతి అక్కడ. ఆ జాతిలో బలమైనోడు మాత్రమే బ్రతకాలనేటటువంటి జాతి అక్కడ తాలిబాన్ల జాతి. ఇది ఆ కారణంగా జరిగింది. ఇప్పుడు ఇరాన్లోనైనా అంతే. ఆధిపత్యం, ఆడదాని మీద ఆధిపత్యం చెలాయించాలి, ఆస్తి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటటువంటి బ్యాచీనే అక్కడ సర్వైవ్ అవుతున్నారు. లేకపోతే కుర్దులు కానీ, లేకపోతే ఏదైతే ఇతర బైజెంటైన్ మతాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు కావచ్చు, పర్షియన్స్ కావచ్చు, ఏమైపోయారు వాళ్ళందరూ? ఒకప్పుడు వీరులు. ఇప్పుడు ఆనాటి వీరుల వారసత్వం పోయింది. ఇప్పుడు దాడులు చేసినటువంటి ఇస్లామిక్ వారసత్వం కొనసాగింది. 3000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, అక్కడ ఖొమైనీకి సంబంధించిన 60% మంది అనుకూలంగా ఉన్నప్పుడు ఏం సాధ్యమవుతుంది? కాబట్టి అమెరికా అక్కడ సుదీర్ఘ యుద్ధం చేస్తుందా, ఉండిపోతుందా అక్కడ చూడాలి.